నా పేరు రాజు. నేను రామాపూర్ విలేజ్ అనే మర్పల్లి మండలం నుండి వికారాబాద్ డిస్టిక్ నుండి ఇక్కడికి వచ్చాను. ఏంటంటే నాకు గత కొన్ని రోజుల నుండి బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా రావడం వల్ల గత చాలా హాస్పిటల్స్ తిరిగాను. చాలా హాస్పిటల్ తిరిగితే అక్కడ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇలా మెడిసిన్ ఇవ్వడం వల్ల కొంచెం రిలీఫ్ అనిపించి మళ్ళీ యాస్టీజ్ గా బ్యాక్ పెయిన్ అండ్ లెగ్ పెయిన్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. అసలు కూర్చుందామంటే కూర్చోడానికి వీలు అవ్వకుండా ఎక్కువ పెయిన్ వచ్చింది. అలాగే నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. నైట్ అంతా నిద్ర రాక కాళ్ళు ఇట్లా పారటము ఇలాంటివి చాలా జరిగాయి. సో ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను. న్యూరాలజిస్ట్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ న్యూరో సర్జన్స్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను. వాళ్ళు మెడిసిన్స్ రాసి అలాగే ఎంఆర్ఐ స్కాన్ సజెస్ట్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని వాళ్ళకి చూపించాను. చూపిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇది చాలా సివియర్ గా కండిషన్ లో ఉన్నది, బ్యాక్ అనేది L1 L4 సంథింగ్ ఉంది ఇలా అని చెప్పారు. ఇలా చెప్పి మీకు సర్జరీ ఖచ్చితంగా మ్యాండేటరీగా చేయాల్సిందే, 90% సర్జరీ రిక్వైర్మెంట్ ఉంది మీకు అని చెప్పారు. ఇలా సర్జరీ చేయడం వల్ల ఇక్కడ చాలా మందికి నేను చూశాను ఏంటంటే ఇక్కడ నడవలేకపోవడం ఇట్లా ఫెయిల్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇలా నేను చాలా మందిని చూశాను ఇట్లా సర్జరీ అయిన వాళ్ళని చూసి నాకు భయం వేసి ఇలా వెళ్ళాలా అని కొందరిని అడిగితే సర్జరీ చేశారంటే చేయించుకో నీ ఇష్టము అని చెప్పారు. సో ఇలా మేము హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటే మాకు ఒక దగ్గర మాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా డాక్టర్ షబర్ సార్ అనే వాళ్ళు ఇట్లా ఆస్టియోపతి న్యూరో సర్జన్ టెక్నీషియన్స్ చిన్న పిల్లలకి పెద్దల వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికి చాలా బాగా టెక్నీషియన్ ద్వారా చాలా మంచిగా చేస్తున్నారు. సో మీరు ఒకసారి వెళ్లి కలవండి, వాళ్ళని కలిసి మీ యొక్క ఎంఆర్ఐ స్కాన్ ఏదైతే ఉందో అది చూపించండి. మీకు చూసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే మీకు నచ్చితే వెళ్ళండి అని మాకు సజెషన్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మేము ఎంఆర్ఐ స్కాన్ అండ్ అలాగే ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని టాబ్లెట్స్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ అన్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యాము. సో ఇది ఎక్కడంటే ఇక్కడ చార్మినార్ దగ్గర మనకు ఆశా థియేటర్ అనేది దగ్గర ఉంటుంది. సో అక్కడ వెళ్లి వాళ్ళని కన్సల్ట్ అవడం వల్ల మేము ఎంఆర్ఐ చూసి మాకు ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసి అలాగే పట్టి కట్టి మళ్ళీ అలాగే ఆయిల్ రిలీఫ్ ఆయిల్ పెయిన్ ఆయిల్ ఇట్లా అదే ఆయింట్మెంట్ ఇట్లా అప్లై చేసి మాకు మసాజ్ చేసి బాగా పట్టి కట్టి ఫస్ట్ టైం కట్టిన తర్వాతనే మాకు ఒక 25 to 30% రిలీఫ్ అనిపించింది. రిలీఫ్ అనిపించడం వల్ల మళ్ళీ మేము ఏం చేసామంటే మళ్ళీ డాక్టర్ అడిగాం, కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ మీకు 20 days వరకు మందు సరిపోతుంది కదా, 20 days కానీ 15 days తర్వాత కానీ మళ్ళీ వచ్చి కలవండి అని చెప్పారు. సో మేము మళ్ళీ 20 days వరకు మాకు మందు సరిపోయింది కాబట్టి మేము 20 days తర్వాత మళ్ళీ వెళ్ళాము. వెళ్తే మళ్ళీ వాళ్ళు మాకు ట్రీట్మెంట్ అన్ని మా యొక్క రిలీఫ్ ఎలా ఉందని తెలుసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ చేయడం వల్ల మాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఇలా 2 times 3 times వెళ్ళాము. వెళ్తే మాకు మాక్సిమం 90% రిలీఫ్ అనిపించింది. చాలా రిలీఫ్ అవడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నానో ఆ తర్వాత నుండి నేను మంచిగా నడవగలిగాను, పడుకోగలిగాను, నిద్ర మంచిగా పట్టింది అండ్ ఫుడ్ కూడా బాగా మంచిగా తీసుకోగలిగాను. సో అక్కడికి వెళ్తే ఫీజు కూడా మరీ ఏమి ఎక్కువ తీసుకోరు. వాళ్ళు ఆయింట్మెంట్ కు మరియు ఆ యొక్క పట్టి కడతారు, పట్టికి అండ్ రిలీఫ్ ఆయిల్ కు మాత్రమే తీసుకుంటారు. ప్రతి వెళ్ళినసారి కన్సల్టెంట్ ఫీజు అనేది ఏమి ఉండదు, మొదటిసారి మాత్రమే కన్సల్టెంట్ ఫీజు తీసుకుంటారు. సో నేను డాక్టర్ షబ్బర్ అహ్మద్ సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను నడవలేకపోయాను, కూర్చోలేకపోయాను. నాకు ఈ పెయిన్ అనేది వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ద్వారా చాలా మంచిగా అయింది. నాకు తగ్గి నేను ఇప్పుడు ఆఫీస్ లో మంచిగా వర్క్ చేసుకోగలుగుతున్నాను. సో నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు చూడండి. ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు రిలీఫ్ అనిపిస్తే మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. సో 100% నేను గ్యారంటీగా చెప్తున్నాను ఏంటంటే 100% వాళ్ళ దగ్గరికి వెళ్లి మీకు ఎలాంటి బ్యాక్ పెయిన్స్ ఉన్నా, నెక్ పెయిన్స్ ఉన్నా, లెగ్ పెయిన్స్ ఉన్నా వాళ్ళ ట్రీట్మెంట్ ద్వారా మీకు ఖచ్చితంగా మంచిగా అవుతుందని నేను 100% చెప్తున్నాను. సో దయచేసి మీకు వీలైతే ఒకసారి వెళ్లి కలవండి. సో చాలా థ్యాంక్స్ డాక్టర్ షబీర్ అహ్మద్ సార్ గారికి.